తెలుగుదేశం పార్టీ లిక్కర్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది। ఈ రోజున అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కల్తీ లిక్కర్ను వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది। అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ డీసీ కార్యాలయం దాకా భారీ ర్యాలీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది। ఈ సందర్భంగా మహిళలు ఉన్నారు, వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ నిరసన ప్రదర్శన ద్వారా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాము, కల్తీ మద్యం ఏరులై పారుతోంది। నిజానికి ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కించి ఎకో ఫ్రెండ్లీ మద్యాన్ని సరఫరా చేస్తూ ఈరోజు విద్యార్థుల్ని కానీ అంటే యంగ్స్టర్స్ని కూడా రోడ్డు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం। పూర్తిగా ఈ కల్తీ మద్యం మాఫియాని అరికట్టే పరిస్థితి ఖచ్చితంగా రావాలి। ఈ మద్యం మాఫియాని మొత్తం కూడా సిబిఐకి కేసు అందించి కూటమి ప్రభుత్వం ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయినందుకు సిగ్గుగా ఉంది। ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేసి రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిన అవసరం, ఈ మద్యం కల్తీ నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది। తగిన చర్యలు సిబిఐ కూడా ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది। ఎందుకోసం సిబిఐ డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది। రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏది చేసినా కల్తీనే, అది మద్యమే కాదు పాలన కూడా కల్తీనే। కాబట్టి ఈ కల్తీ ప్రభుత్వంలో మేము ఈ ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మం। కాబట్టి ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, ప్రజల యోగక్షేమాలకు సంబంధించింది, కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించింది। కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఉన్నాం। అంతేకాకుండా మీరు దీంట్లో బాగా గమనించినట్లయితే ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మద్యం కేసుకు సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న స్టేట్మెంట్ కానీ ఆయనకు ఈ మద్యం కేసులో, ఈ కల్తీ మద్యం దందాలో చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, పైగా ప్రజలకు సంబంధించిన విషయం ఒక్క మాట అయినా మాట్లాడకపోవడం ఇది చాలా హేమమైన, అది సిగ్గుపడాల్సిన విషయం। మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే సత్యసాయి జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం సత్యసాయి జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 7 మంది కల్తీ మద్యంతో చనిపోయినటువంటి ఘటనలు చూసాం। అంతేకాకుండా ఈరోజు కల్తీ మద్యాన్ని ఈరోజు బెల్ట్ షాపులు ఎక్కడ లేని విధంగా అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి। 25 ఎకరాల్లో ఈరోజు వైన్ షాపుల పేరుతో 25 ఎకరాల్లో ఓపెన్గా పెట్టి పర్మిట్ రూములు పెట్టి ఈరోజు కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ ఉన్నారు। ఒకటే డిమాండ్ చేస్తామని ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే మద్యం యొక్క నాణ్యతను డిస్ప్లేగా ప్రతి వైన్ షాప్ ముందు కూడా డిస్ప్లే చేయాలా। అవసరమైతే ప్రభుత్వమే ఈ మద్య కేంద్రాలను గత ప్రభుత్వం ఏ విధంగా నడిపిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కల్తీ మద్యానికి తావు లేకుండా ఎక్కడే కానీ బెల్ట్ షాపులకు తావు లేకుండా నడిపారో ఆ రకంగా నడపాల్సిన అవసరం ఉంది। అంతవరకు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ ప్రభుత్వం మెడలు వంచేదానికి ఈ మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం। కల్తీ లిక్కర్ తాగి చాలా మంది చనిపోతున్నారు, మీకు ఎట్లాంటి అభిప్రాయం చెప్పండి? ఈ కల్తీ మద్యం వల్ల ఎగ్జాంపుల్ తీసుకుంటే పల్నాడులో ఒకరు చనిపోయారు, సత్యసాయి డిస్టిక్లో ఒకరు, తర్వాత మొన్న నెల్లూరులో 2 చనిపోయారు, అనంతపూర్లోనే ఒకరు కుప్పగూలు పడిపోయారు। ఇది చాలా బాధాకరమైన విషయము। జగన్మోహన్ రెడ్డి సార్ హయాంలో ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే కల్తీ నాణ్యమైన మందు అమ్మేవాళ్ళు। బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కడ చూసినా షాప్స్, ఇప్పుడు అప్రాక్సిమేట్గా 75,000 షాప్స్ ఓపెన్ చేశారు కల్తీ మద్యం। ఎక్కడ చూసినా స్కూల్స్ దగ్గర, గుళ్ళ దగ్గర, ఎక్కడైనా ఈ షాప్స్ వల్లనే ఇదంతా జరుగుతుంది। ఈవెన్ టీనేజర్స్ కూడా ఈ మద్యాన్ని తీసుకుంటారు ఈజీగా, అంటే వాళ్ళు చాలా ఏ ఏజ్ వాళ్ళకైనా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇవ్వడం వల్ల ఈ కల్తీ మద్యం అనేది చాలా ఆరోగ్యం పాడు చేసేసి ఈ రోజున ఈ మరణాలు జరుగుతున్నాయి। ఇది ఎటు తిరిగి కూటమి ప్రభుత్వం కొంచెం కాన్సన్ట్రేట్ చేసేసి తీసేయాలి। ఈ ఏదైతే కల్తీ మద్యం ఉందో వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇదంతా రెడ్యూస్ అవుతుంది। బెంగళూరు నుంచి కూడా స్పిరిట్స్ ఏవైతే వస్తున్నాయో ఆంధ్రాకి అవి టోటల్గా క్లోజ్ చేసి వాళ్ళ యొక్క అనుచరులు ఇవి చేస్తున్నారు। సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అండి। బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి, ఎందుకంటే మామూలు లిక్కర్ షాప్ కంటే బెల్ట్ షాపులే ప్రతి గ్రామానికి, ప్రతి వార్డులోనూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది। ఎట్లా చూస్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి లేని కథని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చూపిస్తూ వైసీపీ మీద ఏదైతే ఆరోపణ చేస్తున్నారో కల్తీ మద్యము అనేది, దేవుడు కర్మ ఫలితంగానే వాళ్ళు చేయలేదు మీరే చేశారా అని చెప్పి ఆధారాలతో సహా పట్టించిన దుస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం। ఏమిరా అంటే ముఖ్యంగా ఎవరైనా కల్తీ ఇది నాణ్యమైన విద్య ఇస్తాము, నాణ్యమైన ఆరోగ్యం ఇస్తామంటున్నాము, కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తూ నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని ఎలక్షన్లో హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అయితేనేమి అయితేనేమి ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఎందుకు ఈ రోజు కల్తీ మద్యం జరుగుతుంటే నోరు విప్పలేదు. ఇదే మందు బాబుల పొట్టగొట్టావు
జగన్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ సెంట్రల్ ఫుట్ వేసుకొని ఈరోజు నోటికి తాళం ఎందుకు వేసుకున్నారో నేను ఈరోజు సూటిగా అడుగుతున్న. కల్తీ మీ సినిమాల్లోనే ఉంది, కానీ మీరు సినిమాల్లో కూడా యాక్ట్ చేయరు. కల్తీగా డూపులతో యాక్ట్ చేయిస్తారు. అదేవిధంగా మద్యాన్ని కూడా విద్యార్థులకి ఈరోజు తీసుకుంటూ విద్యార్థుల ఆరోగ్యాలు చెడిపోతున్న మౌనం వహిస్తున్న మిమ్మల్ని వైఎస్ఆర్ విద్యార్థి భవన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా లిక్కర్ ఎక్కువ సప్లై చేయడం వల్ల, కల్తీ లిక్కర్ వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది? ఒక మహిళగా మీరు ఎట్లాంటి అభిప్రాయంతో ఉంది చెప్పండి. ఈరోజు కల్తీ మద్యం రావడం వల్ల ముఖ్యంగా మహిళలకి ఎక్కడికక్కడ అత్యాచారాలు అఘాయిత్యాలు ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మహిళలు తాల్బొట్లు తెంచే పరిస్థితి కూడా ఎక్కువ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు మద్యం వాళ్ళు పొట్ట కొడుతున్నారు అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలనే కొడుతున్నాడు. ఈరోజు కళ్ళు కనిపించవా వినిపించవా అని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మీ చేత కాకపోతే సిబిఐ కాకపోతే అది కూడా కాకపోతే మీరు విరాణం చెంది జగన్ అనే ప్రభుత్వం ప్రజలే పాలిస్తారని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నారు. చెప్పండి, ప్రధానంగా లిక్కర్ వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎందుకంటే గతంలో చాలా పరిమితంగానే లిక్కర్ అమ్మేవాళ్ళు, కానీ ఇప్పుడు బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో ఉన్నాయి. మీ ఏరియాలో ఎట్లాంటి పరిస్థితి చెప్పండి. మా ఏరియాలో తీసుకుంటే చాలా దారుణంగా ఉండాలి. ఈరోజు సారా అంటేనే నారా చంద్రబాబు నాయుడు గారు, బ్రాందీ అంటేనే బాలకృష్ణ అనే పద్ధతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటేనే కల్తీ మధ్య ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ఏర్పడినది. ఈరోజు ఎక్కడ తీసుకున్నా కూడా డిస్టిలరీలు వచ్చేసి టీడీపీ వాళ్ళవే, లిక్కర్ షాపులు వచ్చేసి టీడీపీ వాళ్ళవే, బెల్ట్ షాపులు వచ్చేసి టీడీపీ వాళ్ళవే. ఈ కల్తీ మద్యం అంతా వాళ్ళ మధ్యనే జరుగుతుంది. ఈరోజు మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ జోబులకు ఆదాయం పెంచుకోవడానికి ఈరోజు ఆడబిడ్డల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అంతేకాకుండా పేదవాళ్ళ ప్రాణాలు కూడా ఈరోజు పోతున్నాయి. అంతేకాకుండా ఈరోజు కుటుంబాలన్నీ వీధికి వస్తున్నాయి. ఈ కల్తీ మద్యం వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు ఈరోజు దారుణ పడుతున్నాయి. మేము ఒకటే కోరుకుంటున్నాము, ఈ కేసును సిబిఐకి అప్పగించాలి. ఎందుకంటే ఈరోజు బెల్ట్ షాపులు గుడి అని లేకుండా, బడి అని లేకుండా, ఊరు వాడ సందు గొంతు అనేది లేకోకుండా 1,00,000 దాకా ఈరోజు బెల్ట్ షాపులు ఏర్పడడం వల్ల ఈరోజు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటూ ఒక టైం ప్రకారము మద్యం షాపులు ఓపెన్ అయ్యేటివి, క్లోజ్ అయ్యేటివి. అంతేకాకుండా కల్తీ మద్యం లేకోకుండా స్కాన్ చేసి మద్యంను సరఫరా చేసేవాళ్ళు. కానీ అటువంటి వాళ్ళని ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వానికి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నడిపినటువంటి డిస్టిలరీలన్నీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటివే, కానీ ఈరోజు అన్యాయంగా వైసీపీ నాయకులు అరెస్ట్ చేస్తున్నాము. మేము మోడీ గారికి ఒకటే వినించుకుంటున్నాము, ఈ కల్తీ మద్యం పైన సిబిఐకి అప్పగించాలని చెప్పేసి మోడీ గారికి డిమాండ్ చేస్తున్నాము. చెప్పండి, ప్రధానంగా విచ్చలవిడి మద్యం విక్రయాల ద్వారా ఎట్లాంటి ప్రాబ్లం ఉంది? ఇప్పుడు ఈ మధ్య కల్తీ మద్యం ఎక్కువగా వస్తుంది, దానివల్ల ఎట్లాంటి సమస్యలు చెప్పండి. మన పొలిటికల్గా పవర్ లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమాల్లోనే మద్యం అక్రమ రవాణా జరిగితే, డ్రగ్స్ గంజాయి మాఫియా జరిగితే తలకాయలు లేపేస్తాను అని మాట్లాడేటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ మద్యపానాన్ని అరికట్టే శక్తి నీకుంటూ, బాధ్యత నీకుంటూ, కనీసం రాష్ట్రంలో మద్యం నకిలీ మద్యం విచ్చలవిడిగా పారిపోయి ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు, బడుగు బలహీనటువంటి పేద ప్రజలు ఈ మద్యం వల్ల బలవుతూ ఉంటే కళ్ళు ఏం చేస్తా ఉన్నాడు మన ఉప ముఖ్యమంత్రి గారు మనకు అర్థం కావడం లేదు. కోడిగుడ్డు మీద ఈకలు వీక్తనవా పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరేం చెప్తారమ్మా? ఈ పొద్దు చెప్తున్నాము, ఈరోజు చెప్తున్నాము, ఈ కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ గవర్నమెంట్. బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్గా వ్యవహరిస్తున్నా కాబట్టి ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలా. ఇది నారా వారి ప్రభుత్వంలో లేదు, సారా వారి ప్రభుత్వంలో ఉంది. ముఖ్యంగా మహిళలు నష్టపోతున్నారు. ఇంటి యజమానులు కోల్పోయి, ఇంటి పెద్దలు కోల్పోయి మహిళలు నష్టపోతున్నారు, పిల్లలు నష్టపోతున్నారు. చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తారని ఇది మధ్యాంధ్రప్రదేశ్గా చేశాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ బెల్ట్ షాపులు ఈ నకిలీ మద్యం లేకుండా తయారు చేశారు. అంత చిన్న వయసులో ఆ ముఖ్యమంత్రి అక్కడ చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ఇప్పుడు నకిలీ మద్యం అన్ని ఆంధ్రప్రదేశ్ అంతా ఏరలే వాడుతుంది. నకిలీ మద్యం తయారు చేసిన దోషులను వెంటనే సిబిఐకి అప్పగించి శిక్షించాలని కోరుకుంటున్నాం. మొత్తం మీద అయితే ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ బాధ్యతారాహిత్యంగా వల్ల, అదేవిధంగా నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కల్తీ మద్యం విచ్చలవిడిగా నడుస్తోంది. సాక్షాత్తు టీడీపీ నేతల డైరెక్షన్లోనే కల్తీ లిక్కర్ మాఫియా యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తూ అనేక మంది చనిపోవడానికి కారణమవుతుంది. అందుకే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అటు కల్తీ మద్యం కావచ్చు, నకిలీ మద్యం కావచ్చు, మొత్తం వ్యవహారానికి సంబంధించి సిబిఐకి అప్పగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.